జై శ్రీరామ్. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని. అలాగే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అధికారం చేపట్టిన వైసీపీ పార్టీ. మరి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అఖండమైన మెజార్టీతో గెలిపించిన తర్వాత అయితే చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి మంచి పనులు చేశారు ప్రజలకి, పేదవాళ్ళకి. అలాగే పోర్టులు కట్టించడం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ 8 మేజర్ పోర్టులు కట్టించడం, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టించడం, అలాగే మన ఆంధ్ర రాష్ట్రాల్లోని 14 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అలాగే గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడం అన్నీ మంచి పనులు చేశారు. అలాగే రైతు భరోసా కానీ, అమ్మఒడి, అలా చాలా పథకాలు ఉన్నాయి పేద ప్రజలకు అందేలా చేశారు. కానీ ఒకటి, అన్న క్యాంటీన్ ఒకటి తీసేశారు, అంటే మూసేశారన్నమాట. టీడీపీ ప్రభుత్వం స్థాపించిన అన్న క్యాంటీన్ని అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చుకొని కొనసాగించినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చినాం. కానీ పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసేయడం కారణంగా మరి చాలా ఘోరంగా పరాజయం పడ్డారు. ఎందుకంటే అన్న క్యాంటీన్ 5 రూపాయల భోజనం మధ్యతరగతి కుటుంబాలు, పేదవాళ్ళు 10 రూపాయలు పెడితే 2 ప్లేట్లు అన్న క్యాంటీన్లో కట్టు నిండిపోద్ది పేద ప్రజలకి. అటువంటిది అదే భోజనం తినాలంటే బయట 100 రూపాయలు పట్టుకొని వెళ్ళినా సరే దొరకని పరిస్థితి. అది చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను చాలాసార్లు చెప్పాను, అన్న క్యాంటీన్ కొనసాగించండి పేరు మార్చుకోనని. మరి మాట చెవిలో పెట్టడం వల్ల మరి ఘోరంగా ప్రజలు తీర్పిచ్చి పరాజయం పాలయ్యారు. అలాగే 2019 నుంచి 2024 వరకు కొనసాగించిన వైసీపీ పార్టీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరి విశాఖపట్నంకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన విజయసాయి రెడ్డి గారు ఇన్ఛార్జిగా నిర్మించారు. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారికి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తనకు చెప్పారు. తొలి 2019లో విజయసాయి రెడ్డి గారికి ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవి. ఆయన ముడుపులకి మరి డబ్బులకి ఇదయ్యే ఒకసారి మరి విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ నాయకులకి టికెట్లు ఇవ్వడం జరిగింది. రియల్ ఎస్టేట్ నాయకులు చూసుకుంటే ఎంవివి సత్యనారాయణ గారు, అలాగే కేకే రాజు గారు. ఎంవివి సత్యనారాయణ గారు ఎంపీ టికెట్ ఇచ్చారు, అలాగే కేకే రాజు గారు ఎమ్మెల్యే టికెట్, అలాగే కేవీఆర్ పార్టీ వైసీపీ పార్టీ టికెట్ ఇచ్చారు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ నాయకులకి టికెట్ ఇవ్వడం వల్ల చాలా తెలుగు ప్రజలకి, మన విశాఖపట్నం, విజయనగరం జిల్లా వాసులకి, రైతులకి, అలాగే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ భూములు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ టికెట్లు ఇవ్వడం వల్ల వీళ్ళ అధికారం అడ్డు పెట్టుకొని తన వ్యాపారాలు కొనసాగించుకోవడానికి వాడుకున్నారు తప్ప ప్రజలకి ఏమీ చేసింది లేదు. ఇప్పుడు కేకే రాజు గారు చూసుకుంటే మన విజయనగరంకి వెళ్ళే రూట్లోని హైవే రోడ్డుకు ఆనుకొని 30 కిలోమీటర్లు హైవేకి ఆనుకొని 30 ఎకరాలు రోడ్డు పక్క భూమిని
లేపేశారు. అలాగే కేవీఆర్ చూసుకుంటే మన విజయనగరంకి వెళ్ళే రోడ్లని హైవే కానుకొని 120 ఎకరాలు 120 ఎకరాలు అధికారం అడ్డు పెట్టుకొని రైతుల దగ్గర దోచేశారు. అలాగే మన విజయనగరం బైపాస్ రూట్లో చూసుకుంటే ఈ కేవీఆర్ గారు ఇంకా రెండు మూడు వెంచర్లు వేసి రైతులు పచ్చని పొలాల మధ్యన కూడా లేఅవుట్లు వేసి పంట పొలాలు కూడా నాశనం చేశారు. ఒకసారి వాళ్ళు చేసిన పనులు చూస్తే రైతులకి కళ్ళల్లో నుంచి దగ్గర నుంచి చూస్తే కన్నీళ్ళు వస్తాయన్నమాట. అటువంటి పనులు చేశారు. అలాగే ఈ కేవీఆర్ గారు చూసుకుంటే మన విజయనగరం జిల్లా రామభద్రపురం నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలోనే రైట్ సైడ్ వెంకటేశ్వర అని చెప్పేసి అక్కడ కూడా రైట్ సైడ్ ఒక 30 ఎకరాలు పచ్చని పంట పొలాలు మధ్యన లేఅవుట్ వేసి మరి దోచేశారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి టికెట్ ఇస్తే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ప్రజల ధనాన్ని గవర్నమెంట్ భూముల్ని అలాగే రైతులు పంట పొలాలను నాశనం చేయడమే తప్ప ప్రజలకు చేసింది అయితే ఏటీ ఉండదు. మరి ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్ ఇచ్చి వీళ్ళు చేసిన అరాచకాల వల్ల అన్యాయాల వల్ల ఘోరంగా పరాజయం అయ్యారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రౌండ్ లెవెల్లోని పార్టీ టికెట్ ఇచ్చిన నాయకులు ఏం చేస్తారనేది గమనించలేకపోయారు, మానిటరింగ్ చేయలేకపోయారు. తద్వారా ఘోరమైన పరాజయం అయ్యారు. ఇప్పటికైనా సరే ఈ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంవీవీ సత్యనారాయణ గారిని, కేకే రాజు గారిని, కేవీఆర్ గారిని తక్షణమే వైసీపీ పార్టీ నుంచి తీసేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున కోరుతున్నాను. అలాగే మీరు అధికారంలోకి రావాలన్నా సరే మళ్ళీ అన్నా క్యాంటీన్ కొనసాగిస్తాను. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా మెనూని నేను ప్రకటిస్తాను అని చెప్తే కానీ మీరు అధికారంలోకి రాలేరు అని తమ్ముడు అచ్చిరెడ్డి చెప్తున్నాడు. మీకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నా క్యాంటీన్ కొనసాగిస్తుంది చెప్పవలసిందిగా. అలాగే మీరు నన్ను డైరెక్ట్గా వచ్చి కలిసినంత వరకు సీఎంకి వచ్చి ఎక్కలేరు, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేరు అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ తరఫున ప్రజల తరఫున మరి చెప్తున్నాను. థ్యాంక్ యూ.